హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది. ఈ టైంని వేస్ట్ చేసుకోకూడదు, చాలా మంచిగా ప్రిపేర్ అవ్వాలి. ఇక ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ గత సంవత్సరాలు ఎక్కువగా అడిగినటువంటి క్వశ్చన్స్ని మీకు ఈ వీడియోలో కొన్ని అందించడం జరుగుతుంది. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఇవి యొక్క క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఉపయోగపడతాయి. జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ ఒకసారి అయితే చూసుకోండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ప్రశ్న వచ్చిన వెంటనే మీరు వీడియోని ముందుకు వెళ్తూ ఉండకుండా ఒకసారి ఆ వీడియోని ఆపి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది మీరు గెస్ చేసిన తర్వాత వీడియోని ఆన్ చేసి అక్కడ ఆన్సర్ ఏం చెప్పారనేది చూడండి. ఓకేనా? ఇలా మీరు చేస్తూ వెళ్తే ఎగ్జామ్కి సంబంధించి మీకు కాన్సెప్ట్ అనేది బాగా అర్థమవుతుంది. ఏదో క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూసుకుంటూ వెళ్ళినట్టు కాకుండా మీరు ఆన్సర్ గెస్ చేస్తారు, తర్వాత అక్కడ చెప్పే ఆన్సర్ రెండు కంపేర్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి క్వశ్చన్స్ కూడా బాగా గుర్తుంటాయి, వాటి యొక్క ఆన్సర్స్ కూడా బాగా గుర్తుంటాయి. కాబట్టి ఇలా మీరు ట్రై చేయండి. ఓకేనా? ఇలా ప్రిపేర్ అయితే మీకు బాగా గుర్తుండే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. చెప్తున్న ప్రతి క్వశ్చన్ చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి. కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రవేశించినప్పుడు దాని ఏ గుణం మారదు? విచ్ ప్రాపర్టీ ఆఫ్ లైట్ డస్ నాట్ చేంజ్ వెన్ ఇట్ ఎంటర్స్ ఫ్రమ్ వన్ మీడియా టు అనదర్ మీడియా, లేకుంటే అనదర్. ఓకేనా? ఏంటి మనకి మారనిది ఏంటి అంటే మరొక యానకంలోకి, ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రవేశించినప్పుడు దాని ఏ గుణం మారదు. ఏ గుణం మారదు అంటే పౌనపుణ్యం అనేది మారదు. ఏంటి? ఫ్రీక్వెన్సీ అంటాం ఇంగ్లీష్లో. ఈ పౌనపుణ్యం అనేది మారదు. మనకి కాంతి వక్రీభవనం అంటే రిఫ్రాక్షన్ చెందినప్పుడు ఏంటి? రిఫ్రాక్షన్ చెందినప్పుడు దాని వేగం అండ్ తరంగ ధైర్యం మారతాయి. కానీ పౌనపుణ్యం అంటే ఫ్రీక్వెన్సీ అనేది కాంతి జనకం కాబట్టి, కాంతి జనకంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి అది మారదు. ఓకేనా? కాంతి జనకంపై ఆధారపడి అంటే సోర్స్పై ఆధారపడి ఉంటుంది కాబట్టి అది మారదన్నమాట. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, ఫ్రీక్వెన్సీ. ఓకేనా? క్వశ్చన్ చెప్పాను కదా, మీరు క్వశ్చన్ని ఆపి ఆన్సర్ చేసిన తర్వాత ఆన్సర్ చూడండి. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి m, వేగం v అయితే దాని గతిజ శక్తి కైనెటిక్ ఎనర్జీ ఎంత? ఇఫ్ ది మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ m అండ్ వెలాసిటీ ఈజ్ v, వాట్ ఈస్ ది కైనెటిక్ ఎనర్జీ? కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటంటే అసలు ఆఫ్ mv². ఏంటి? ఆఫ్ mv². వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. మీకు ఈ ఫార్ములా బేస్డ్గా క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఈ ఫార్ములా అనేది గుర్తుండాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. వాహనాల వెనుక వచ్చే ట్రాఫిక్ను చూడడానికి డ్రైవర్లు ఏ అద్దాన్ని ఉపయోగిస్తారు? వాహనాల వెనుక వచ్చేటటువంటి ట్రాఫిక్ను చూడడానికి డ్రైవర్లు ఉపయోగించే మిర్రర్ అనమాట. విచ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ బై డ్రైవర్స్ యాజ్ ఎ రేర్ వ్యూ మిర్రర్ టు సీ ది ట్రాఫిక్ బిహైండ్? దేన్ని ఉపయోగిస్తారు అంటే మనకి కాన్వెక్స్ మిర్రర్ను ఉపయోగించడం జరుగుతుంది. కాన్వెక్స్. ఓకేనా? కాన్వెక్స్ మిర్రర్, తెలుగులో కుంభాకార దర్పణం. ఓకేనా? కుంభాకార దర్పణం ఎప్పుడు కూడా నిటారైన చిన్నదైనటువంటి ప్రతిబింబాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇది ఎక్కువ వైశాల్యం కవర్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెహికల్ తీసుకోండి. ఒక వెహికల్ తీసుకుంటే ఆ వెహికల్లో మీరు వెళ్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ కానీ కారు కానీ తీసుకుంటే అద్దంలోంచి వెనక వైపు వస్తున్నటువంటి వెహికల్ చూస్తూ ఉంటారు. ఓకేనా? అప్పుడు ఆ పెద్ద ఆకారం కలిగినటువంటి వెహికల్ అనేది మీకు అద్దంలో ఎలా కనిపిస్తుంది? చిన్నగా కనిపిస్తుంది. ఓకేనా? పెద్దగా ఉన్న దాన్ని చిన్నగా చూపించేది కాన్వెక్స్ మిర్రర్ అనమాట. ఓకేనా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా? నెక్స్ట్. ఓం నియమం ప్రకారం కింది వాటిలో ఏది నిజం? అకార్డింగ్ టు ఓమ్స్ లా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? కింది ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఓమ్స్ లా ఏంటి అసలు? ఓమ్స్ లా అంటే V = IR, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వీటి మీద ఎలాగైనా అడగచ్చు. ఓకేనా? అకార్డింగ్ టు ఓమ్స్ లా ప్రకారంగా ఐకి సంబంధించినటువంటి ఫార్ములా అడగచ్చు, ఆర్కి సంబంధించినటువంటి ఫార్ములా అవచ్చు, లేకపోతే వీటి యొక్క యూనిట్స్ అడగచ్చు. ఓకేనా? ఎలా అయినా అడగచ్చు. కాబట్టి V = IR, V = I × R. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మనం దీనికి సంబంధించి చూస్తే ఇక్కడ కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద విద్యుత్ ప్రవాహం పొటెన్షియల్ భేదానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
రాయాలంటే V ఈజ్ ప్రపోర్షనల్ టు, ఓకేనా, అనులోమానుపాతం కాబట్టి V ఈజ్ ప్రపోర్షనల్ టు I, ఓకేనా. ఇది ఇక్కడ R ఉంది కదా, R అంటే ఏంటి, రెసిస్టెన్స్, ఓకేనా. R అంటే రెసిస్టెన్స్, గుర్తుంచుకోండి. మానవ కన్ను వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఎక్కడ నిర్మిస్తుంది? ఆన్ విచ్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ ఐ ఈజ్ ది ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఫార్మ్డ్? అంటే ఎక్కడ అంటే రెటీనా. ఏంటి, రెటీనా. ఎక్కడ నిర్మిస్తుంది? రెటీనా. ప్రతిబింబాన్ని రెటీనా. మానవ కన్ను అనేది వస్తువు యొక్క ప్రతిబింబాన్ని రెటీనా దగ్గర నిర్మిస్తుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. మన కంటిలోని రెటీనా ఒక స్క్రీన్ లాగా, అంటే ఒక స్క్రీన్ ఉంటుంది కదా, మొబైల్ స్క్రీన్ అలాగా ఒక స్క్రీన్ లాగా పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ ఏర్పడే ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడడం జరుగుతుంది అనమాట. అంటే ఇన్వర్టెడ్గా, ఏంటి, ఇన్వర్టెడ్గా తలకిందులుగా ఏర్పడడం జరుగుతుంది. నిజ ప్రతిబింబం రియల్ ఇమేజ్ అనేది ఉంటుంది, ఓకేనా. అంటే చూడటానికేమో మనకి నార్మల్గానే ఉంటుంది, కానీ ప్రతిబింబం ఏమో తలకిందులుగా, అంటే ఇన్వర్టెడ్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ యూనిట్స్ కూడా ఇంపార్టెంట్, ఓకేనా. నిరోధకత యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటి? వాట్ ఈస్ ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్? రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటి? ఓం, ఓకేనా. ఓం ఇలా డినోట్ చేస్తాం, ఓకేనా. ఇది ఓం యొక్క సింబల్ అనమాట. దీని యొక్క యూనిట్స్ ఓం, రెసిస్టెన్స్కి సంబంధించి. అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే పొటెన్షియల్ భేదానికి సంబంధించి వోల్ట్ అనమాట. వోల్ట్ అనేది దేనికి యూనిట్? పొటెన్షియల్ భేదానికి సంబంధించింది, ఓకేనా. నెక్స్ట్ మనకి ఆంపియర్ అంటే కరెంట్కి సంబంధించి, ఓకేనా, విద్యుత్ ప్రవాహానికి సంబంధించినటువంటిది ఈ యొక్క ఆంపియర్ అనే యూనిట్. నెక్స్ట్ జౌల్ ఉంది కదా, ఈ యొక్క జౌల్ కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఈ జౌలు దేనికి యూనిట్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి, ఓకేనా. ఈజీయే ఆన్సర్ చేయాలి, ప్రతి ఒక్కరు ఆలోచించండి, ఓకేనా. చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, గాలిలో ధ్వని వేగం సుమారు ఎంత ఉంటుంది? మనకి వాట్ ఈస్ ది అప్రాక్సిమేట్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్? గాలిలో ధ్వని వేగం సుమారు ఎంత ఉంటుంది అంటే, గుర్తుంచుకోండి, మనకి సాధారణ ఉష్ణోగ్రత వద్ద గాలిలో ధ్వని వేగం సుమారు ఎంత ఉంటుందంటే 332 మీటర్ పర్ సెకండ్, ఓకేనా. 332. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ బి ఉంది కదా, ఇదేంటి అంటే 3 లక్షలు అని ఉంది కదా, ఇదేంటి అంటే మనకి కాంతికి సంబంధించినటువంటి వేగం అనమాట. కాంతికి సంబంధించినటువంటి వేగం, ఓకేనా. మనకు ఆన్సర్ 332. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గాలిలోని ధ్వని వేగం సుమారు 332. రోదసీలో ఉన్న వ్యోమగామికి ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది? వాట్ కలర్ డస్ ది స్కై అపీర్ టు అన్ ఆస్ట్రోనాట్ ఇన్ స్పేస్? ఆస్ట్రోనాట్ ఇన్ స్పేస్ అన్నమాట. ఏ రంగులో కనిపిస్తుందంటే బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. అంతరిక్షంలో వాతావరణం అనేది ఉండదు. వాతావరణం లేకపోవడం వల్లనే కాంతి పరిక్షేపణం కూడా వాతావరణం లేకపోవడం వల్ల కాంతి పరిక్షేపణం జరగదనమాట. కాంతి పరిక్షేపణం అంటే ఏంటి? స్కాటరింగ్ ఆఫ్ లైట్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనమాట, ఓకేనా. ఇది అనేది జరగదు, అందుకే ఆకాశం అనేది బ్లాక్ కలర్లో కనిపించడం జరుగుతుంది. డైనమో ఏ శక్తిని ఏ శక్తిగా మారుస్తుంది? ఏ డైనమో కన్వర్ట్స్ విచ్ ఎనర్జీ ఇంటూ విచ్ ఎనర్జీ? విచ్ ఎనర్జీ ఇంటూ విచ్ ఎనర్జీ అంటే, గుర్తుంచుకోండి, డైనమో అనేది యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా, అంటే మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గుర్తుంచుకోండి, డైనమో లేకపోతే ఎగ్జామ్లో జనరేటర్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు, ఓకేనా. డైనమో లేదా జనరేటర్ ఈ యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది, ఓకేనా. ఇది విద్యుదయస్కాంత ప్రేరణ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ సూత్రంపై పనిచేయడం జరుగుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఫార్ములా ఏదైతే ఉందో దాని మీద పనిచేయడం జరుగుతుందన్నమాట, ఓకేనా. డైనమో అంటే ఏంటి? మెకానికల్ టు ఎలక్ట్రికల్. భూమి కేంద్రం వద్ద ఒక వస్తువు యొక్క బరువు ఎంత ఉంటుంది? వాట్ ఈస్ ది వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్? అంటే ఎంత ఉంటుంది? 0. ఎంత? 0. భూకేంద్రం వద్ద గురుత్వాకర్షణ త్వరణం జీ అనేది డినోట్ చేస్తూ ఉంటాం. గురుత్వాకర్షణ త్వరణాన్ని జీతో డినోట్ చేయడం జరుగుతుంది. ఈ గురుత్వాకర్షణ త్వరణం విలువ 0 అవుతుంది, ఓకేనా. మనకి
బరువు ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎంజీ. ఓకేనా, డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీ అనమాట. వెయిట్ ఈక్వల్ టు బరువు ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. కాబట్టి బరువు కూడా 0 అవ్వడం జరుగుతుంది. కానీ మనకి మాస్ అని చెప్పేసి అడిగితే మాత్రం మాస్ అనేది మారుతుంది, గుర్తుంచుకోండి. ఓకేనా, ద్రవ్యరాశి అనేది మారదు. ద్రవ్యరాశి అనేది మారదు. ఒక హార్స్ పవర్ అంటే హెచ్పి అంటూ ఉంటాం, ఎన్ని వాట్స్కు సమానం? 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ వాట్స్? మీరు పెద్ద మిక్సీలు ఉంటాయి కదా, ఆ మిక్సీలు వాటి మీద మీరు గమనిస్తే మనకి ఈ యొక్క వాట్స్ హెచ్పి అని చెప్పేసి రాస్తుంది. 1 హెచ్పి అని, 2 హెచ్పి అని రాస్తూ ఉంటారు. ఆ 1 హెచ్పి 2 హెచ్పి ఏంటంటే హార్స్ పవర్ అనమాట. 1 హెచ్పి అంటే 1 హార్స్ పవర్, 2 హార్స్ పవర్ అట్లా అనమాట. అయితే 1 హార్స్ పవర్ యొక్క వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ ఇక్కడ. 1 హెచ్పి ఏంటి? 1 హెచ్పి ఈజ్ ఈక్వల్ టు 746 వాట్స్. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 హెచ్పి ఈక్వల్ టు 746 వాట్స్ అనమాట. సామర్థ్యం కొలవడానికి హార్స్ పవర్ అనే ఒక ప్రమాణం యూనిట్ని వాడడం జరుగుతుంది. సామర్థ్యం అంటే ఏంటి? ఇంగ్లీష్లో పవర్ అంటాం. ఈ పవర్ని కొలవడానికి హార్స్ పవర్ అనే దాన్ని హార్స్ పవర్కి సంబంధించినటువంటి ప్రమాణం మనకి ఈ యొక్క హెచ్పి. ఓకేనా, హార్స్ పవర్ అంట. ఓకే, హార్స్ పవర్ అనమాట. సూర్యుడి నుండి భూమికి ఉష్ణం ఏ పద్ధతి ద్వారా చేరుతుంది? బై విచ్ మెథడ్ డస్ హీట్ ఫ్రమ్ ది సన్ రీచ్ ది ఎర్త్? హీట్ ఫ్రమ్ ది సన్ రీచ్ ది ఎర్త్ అనమాట. భూమికి ఉష్ణం అనేది ఏ పద్ధతిలో చేరుతుంది? సూర్యుడి నుంచి. అంటే ఉష్ణ వికిరణం ద్వారా చేరడం జరుగుతుంది. ఉష్ణ వికిరణం అంటే రేడియేషన్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఉష్ణ వికిరణం రేడియేషన్ పద్ధతికి ఎటువంటి మీడియం అవసరం లేదండి. శూన్యం గుండా కూడా ఈ యొక్క ఉష్ణం ప్రయాణించగలుగుతుంది. శూన్యం గుండా కూడా ఈ యొక్క ఉష్ణం అనేది ప్రయాణించగలదు. షేవింగ్ చేసుకోవడానికి ఏ అద్దాన్ని ఉపయోగిస్తారు? విచ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ ఫర్ షేవింగ్? అంటే ఏ మిర్రర్ని ఉపయోగిస్తారు? కాన్కేవ్ మిర్రర్ని ఉపయోగించడం జరుగుతుంది. పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తారు. వస్తువు పుటాకార దర్పణానికి దగ్గరగా వచ్చినప్పుడు లేకుంటే దగ్గరగా ఉంచినప్పుడు అది పెద్దదై మరియు నిటారైన మిథ్యా ప్రతిబింబం, అంటే మీకు ఎలా చెప్పాలి, వర్చువల్ ప్రతిబింబాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ముఖం స్పష్టంగా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే కాన్కేవ్ మిర్రర్ అంటేనేమో మనకి మన ఫేస్ అనేది నార్మల్గా ఉంటుంది, కానీ అద్దంలో చాలా పెద్దగా కనిపిస్తుంది. కాన్వెక్స్ గురించి కూడా ఇందాక చెప్పాను. ఓకేనా, కాన్కేవ్ అంటే ఇదనమాట. ఆప్షన్ బి. రాకెట్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? ఆన్ విచ్ ప్రిన్సిపల్ డస్ ఏ రాకెట్ వర్క్? ఏ సూత్రం మీద అంటే ద్రవ్యవేగ నిత్యత్వ నియమం కన్వర్జేషన్ ఆఫ్ ఎనర్జీ అనే ఫార్ములా మీద అనే సూత్రం మీద ఆధారపడి పనిచేయడం జరుగుతుంది. ఓకేనా, మనకి రాకెట్ ప్రయోగం అనేది ద్రవ్యవేగం. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. రాకెట్ ప్రయోగం న్యూటన్ 3వ గమన నియమం, న్యూటన్స్ తాళ్ల అండ్ రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమంపై ఆధారపడి ఉండడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, అవి కూడా ఇంపార్టెంట్. ద్రవాల సాంద్రతను కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ది డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్? దేన్ని ఉపయోగిస్తారంటే హైడ్రోమీటర్ను ఉపయోగించడం జరుగుతుంది. హైగ్రో వేరు అండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. హైడ్రోమీటర్ను ఉపయోగిస్తారు. మనకి హైడ్రోమీటరు ద్రవాల సాంద్రత డెన్సిటీని కొలవడానికి. తర్వాత హైగ్రో ఉంది కదా, హైగ్రోమీటర్ సంబంధించి చూస్తే ఇది గాలిలోని హ్యూమిడిటీకి సంబంధించింది. గాలిలోని హ్యూమిడిటీ అంటే హైగ్రోమీటర్ని ఉపయోగిస్తారు. తర్వాత బారోమీటర్. ఈ బారోమీటర్ అనేది వాతావరణ పీడనాన్ని అట్మాస్ఫియరిక్ ప్రెజర్, వాతావరణంలోని పీడనాన్ని కొలవడానికి మనకి బారోమీటర్ని ఉపయోగిస్తారు. ఆప్టికల్ ఫైబర్ ఏ సూత్రంపై పనిచేస్తుంది? ఆన్ విచ్ ప్రిన్సిపల్ డస్ అన్ ఆప్టికల్ ఫైబర్ వర్క్? ఏ ఫార్ములా మీద అంటే సంపూర్ణాంతర పరావర్తనం. ఏంటి? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఫిజిక్స్కి సంబంధించి మీకు గతంలో ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. వాటిలో ఇంకా డీటెయిల్గా కొన్ని క్వశ్చన్స్ కూడా చెప్పాను, అవి కూడా ఒకసారి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ అవి. ఓకేనా, ఇక్కడ మనకి ఎండమాములు అంటాం కదా, సమ్మర్లో మీకు దూరంలో వాటర్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది, కానీ అక్కడికి వెళ్తే వాటర్ ఉండదు. అవే మనకి ఎండమావులు అంటాం. ఈ ఎండమావులు ఏర్పడడం కానీ, వజ్రాలు మెరవడం కానీ, అండ్ ఆప్టికల్ ఫైబర్ పనితీరు అన్నీ సంపూర్ణాంతర పరావర్తనం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్లే జరుగుతాయి అన్నమాట. ఓకేనా,
ఎగ్జామ్లో ఎలాగైనా అడగొచ్చు. ఎండమాములు ఏర్పడడానికి కారణం ఏంటి? ఎండమాములు ఏర్పడడానికి కారణం ఏంటి? ఇప్పుడే చెప్పాను కదా, దీనికి ఆన్సర్ మీరే చెప్పండి. ఫ్యూజ్ వైర్కు ఎలాంటి లక్షణాలు ఉండాలి? వాట్ క్యారెక్టరిస్టిక్స్ షుడ్ ఏ ఫ్యూజ్ వైర్ హ్యావ్? ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటే మనకి గుర్తుపెట్టుకోండి, హై రెసిస్టెన్స్ ఎక్కువ నిరోధం, తక్కువ ద్రవ్యమాన స్థానం. హై రెసిస్టెన్స్, లో మెల్టింగ్ పాయింట్ అనేది ఉండాలి. ఓకేనా? ఫ్యూజ్ వైర్కి మనకి కరెంట్ ఎక్కువ వచ్చినప్పుడు నిరోధం వల్ల అంటే రెసిస్టెన్స్ వల్ల త్వరగా వేడెక్కి తక్కువ ద్రవ్యమాన స్థానం, లో మెల్టింగ్ పాయింట్ ఉండడం వల్ల వెంటనే కరిగిపోయి సర్క్యూట్ను రక్షించడం జరుగుతుందన్నమాట. ఓకేనా? అంటే కరెంట్ ఎక్కువ వచ్చినప్పుడు రెసిస్టెన్స్ వల్ల త్వరగా వేడెక్కి తక్కువ ద్రవ్యమాన స్థానం ఉండడం వల్ల వెంటనే కరిగిపోయి సర్క్యూట్ను రక్షించడం జరుగుతుంది. ఇది సీసం అండ్ తగరం మిశ్రమం అనమాట. సీసం అంటే ఏంటి? లెడ్ అండ్ టిన్ యొక్క మిశ్రమం. ఇవి కూడా ఎగ్జామ్లో అడుగుతారు, ఏ మిశ్రమం అని చెప్పేసి కూడా. కింది వాటిలో ఏది అత్యుత్తమ విద్యుత్ వాహకం? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? అంటే గుర్తుంచుకోండి, వెండి, సిల్వర్ అన్నమాట. వెండికి విద్యుత్ నిరోధకత చాలా తక్కువ. విద్యుత్ నిరోధకత అనేది చాలా తక్కువ. కాబట్టి ఇది అన్ని లోహాల కంటే ఉత్తమ వాహకం. దీని తర్వాత రాగి అనేది రావడం జరుగుతుంది. రాగి అనేది వస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిల్వర్, దాని తర్వాతే రాగి అనమాట. మనకి అత్యుత్తమ విద్యుత్ వాహకం, బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే సిల్వర్. గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అయిపోయి రాగి అన్నిట్లలో వాడుతున్నాం, మనం ఎక్కువసార్లు చూస్తున్నాం అని చెప్పేసి రాగి అని పెడితే రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ సిల్వర్, తర్వాత కాపర్ అనమాట. గాలి బుడగ నీటిలో ఏ లెన్స్ లాగా ప్రవర్తిస్తుంది? అన్ ఎయిర్ బబుల్ ఇన్ వాటర్ బిహేవ్స్ లైక్ విచ్ లెన్స్? ఏ లెన్స్ లాగా అంటే పుటాకార లెన్స్. పుటాకార లెన్స్, కాన్కేవ్ లెన్స్ లాగా ప్రవర్తించడం జరుగుతుందన్నమాట. గాలి బుడగ ఆకారం కుంభాకారంగా ఉన్నప్పటికీ నీటి వక్రీభవన గుణకం గాలి కంటే ఎక్కువ ఉండడం వల్ల అది పుటాకార లెన్స్. ఓకేనా? పుటాకార లెన్స్ లాగా పనిచేయడం జరుగుతుందన్నమాట. ధ్వని తీవ్రతను కొలవడానికి ఏ ప్రమాణాన్ని ఉపయోగిస్తారు? విచ్ యూనిట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ది ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్? దేన్ని ఉపయోగిస్తారంటే సౌండ్ అనగానే మనకు శబ్దం అనగానే డెసిబుల్. ఓకేనా? శబ్దం అనగానే డెసిబుల్ అనమాట. హెడ్జ్ అనేది దేనికి సంబంధించి? ఫ్రీక్వెన్సీకి సంబంధించింది. డెసిబుల్ అనేది ధ్వని తీవ్రత కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలు. ఈ క్వశ్చన్ చూడండి, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి భూమిపై 60 కిలోలు ఉంటే చంద్రుడిపై దాని ద్రవ్యరాశి ఎంత? ఇఫ్ ది మాస్ ఆఫ్ దాన్ ఆబ్జెక్ట్ ఈజ్ 60 kg ఆన్ ఎర్త్, వాట్ విల్ బి ఇట్స్ మాస్ ఆన్ ది మూన్? ఎంత అనేది కనుక్కోవాలి. దాని ద్రవ్యరాశి అడిగారు. ఇక్కడ మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే మనకి ఈ విశ్వంలో, యూనివర్స్లో ఎక్కడికి వెళ్ళినా వస్తువు యొక్క ద్రవ్యరాశి అనేది మారదు, స్థిరంగానే ఉంటుంది. ఒకవేళ బరువు అని అడిగితే మాత్రం అది మాత్రం 1/6. ఓకేనా? 1/6, అది మాత్రం 1/6 ఉంటుంది. మనకి ద్రవ్యరాశి అడిగారు కాబట్టి అది దెర్ ఈజ్ నో చేంజ్ అనమాట, మారదు. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? భూమిపై 60 kg ఉంటే చంద్రుడిపై కూడా దాని ద్రవ్యరాశి అంతా 60 kg. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వర్షపు బిందువులు గుండ్రంగా ఉండడానికి కారణం ఏంటి? వై ఆర్ రైన్ డ్రాప్స్ స్పెరికల్ ఇన్ షేప్? ఎందుకంటే తలతన్యత. కారణం ఏంటంటే తలతన్యత. సర్ఫేస్ ఆఫ్ టెన్షన్ అంటాం, సర్ఫేస్ టెన్షన్. ఓకేనా? తలతన్యత. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ద్రవాలు తమ ఉపరితల వైశాల్యాన్ని కనిష్టం అంటే తక్కువ చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఇచ్చినటువంటి వైశాల్యానికి గోళం అంటే స్పియర్ తక్కువ ఉపరితలాన్ని కలిగి ఉంటుంది. దీనికి కారణం తలతన్యత. ఓకేనా? సర్ఫేస్ టెన్షన్ అని అంటాం. వాహనాల హెడ్లైట్లలో ఏ దర్పణాన్ని ఉపయోగిస్తారు? విచ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ ఇన్ హెడ్లైట్స్ ఆఫ్ వెహికల్స్? అంటే పారాబోలిక్ పుటాకార దర్పణం, పారాబోలిక్ కాన్కేవ్ మిర్రర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా? పారాబోలిక్ కాన్కేవ్ మిర్రర్ను ఉపయోగిస్తారు. పుటాకార దర్పణం యొక్క నాభి అంటే ఫోకస్ వద్ద బల్బును ఉంచినప్పుడు అది కాంతి కిరణాలను సమాంతరంగా అండ్ చాలా దూరం ప్రయాణించేలా చేయడం జరుగుతుంది అనమాట. స్ట్రాంగ్ ప్యారలల్ బీమ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, పరమశూన్య ఉష్ణోగ్రత అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ విలువ ఎంత? వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్? ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి, చేయగలుగుతారు.
ఓకేనా. ఒకసారి ఆలోచించి ఆన్సర్ చేసి ప్రతి ఒక్కరూ కామెంట్లో ఆన్సర్ ఏంటనేది చెప్పండి. ఓకేనా. సో ఈ వీడియోలో చెప్పిన ప్రతి క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మనకి వాట్సాప్ సంబంధించినటువంటి జాబ్ బాక్స్ 360 ఛానల్ కానీ, అదేవిధంగా టెలిగ్రామ్ సంబంధించిన జాబ్ బాక్స్ 360 ఛానల్ కానీ ఇంకా మీరు జాయిన్ అవ్వకపోతే ఒకసారి జాయిన్ అవ్వండి. అక్కడ మీకు పీడిఎఫ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. మనకి ఆల్రెడీ మ్యాథ్స్కి సంబంధించి, రీజనింగ్ సంబంధించి చెప్పినటువంటి క్లాసులకు సంబంధించి ప్రాక్టీస్ చేయడానికి మీకు పీడిఎఫ్స్ అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇంకా జాయిన్ అవ్వకపోతే వెంటనే అక్కడ జాయిన్ అవ్వండి. మీకు అక్కడ పీడిఎఫ్స్ అనేది అందించడం జరుగుతుంది. క్విజెస్ కూడా, మీకు క్విజ్ క్వశ్చన్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాటిని మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. ఓకేనా. సో ఈ వీడియోకి అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.